హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టిఫిన్ ఐటెంతో వచ్చానండి. అదేంటంటే ఊతప్పం. ఊతప్పం ఎలా తయారు చేయాలి, దానికి తగిన చట్నీ ఏదైతే బాగుంటుందో అది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, మనం ఇడ్లీ పెట్టుకునే పిండిని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చానండి. అందులో ఏంటేంటి ఐటమ్స్ కలపాలో నేను మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇడ్లీ పిండిని మనము ప్రిపేర్ చేసుకున్నామండి. మినప్పప్పు నానబెట్టుకుని రుబ్బి అందులో ఆల్రెడీ ఇడ్లీ నూక రాత్రి కలిపి ఉంచుకొని మార్నింగ్కి నేను టిఫిన్ రెడీ చేసుకున్నానండి. ఇది ఊతప్పంగా ఎలా వేయాలి, దీనికి ఏంటేంటి ఐటమ్స్ కలపాలో నేను మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు కావలసిన ఐటమ్స్ వేసుకున్నాం కదా, ఇది ఊతప్పంకి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఊతప్పం వేసుకుందాము. ఆల్రెడీ నేను ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కాసేపు కలవాలి. ఇందులో చాలామంది చిన్న చిన్న ఉల్లిపాయలు కోస్తారు. పొడవుగా ఉల్లిపాయలు కోయటం వల్ల తినడానికి బాగుంటుంది. ఇంకా క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఈ పిండిని కలుపుకొని నాము కదా, ఇప్పుడు మనం కాసేపు పక్కన పెట్టుకొని దీనికి తగిన చట్నీ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఊతప్పానికి చట్నీ కీరా దోసకాయతో చేస్తున్నానండి. కీరా దోసకాయతో చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. దానికి తగిన పదార్థాలు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఆల్రెడీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇంతట్లో మనం చట్నీ తయారు చేసుకుందాము. మొదటిగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది కదా, ఇందులో కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకుందాము. రెండు ఎండుమిరపకాయలు కొంచెం వేగాలి. పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కీరా దోసకాయ ఉంటుంది కదండి, దాన్ని రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము. చిన్న అల్లం ముక్క, టమోటా ముక్కలు కూడా వేసుకొని దగ్గరగా వేయించుకుందాము.
ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ బాగా వేగాలి, మగ్గాలండి. ఇప్పుడు ఈ పదార్థాలు వేసాం కదా, ఇవన్నీ కూడా దగ్గరగా మగ్గాలండి. ఓ పక్క మగ్గుతూ ఉంటుంది. మనం ఈ సెక్షన్లో ఊతప్పం ఎలా వేయాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇంట్లో చట్నీ దగ్గర అవుతుంది. మనము ఊతప్పం వేసుకుందాము. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఫ్రెండ్స్, పాన్ వేడయింది. ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం. ఇప్పుడు ఊతప్పం వేసుకున్నాం కదా, ఇది వేగడానికి ఒక నిమిషం పడుతుందండి. దీని మీద మనం మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఊతప్పం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఉడికిందండి. దీన్ని ఒకవైపు ఉడికింది, ఇక రెండో వైపు తిప్పుకుందాము. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిందో. ఇప్పుడు రెండో వైపు కూడా మనము మూత పెట్టుకుందాము. చూద్దాం ఫ్రెండ్స్, ఉడికిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి మనం తీసుకుందాము. మరొకటి వేసుకుందాము. మరీ పల్చగా కాకుండా ఇలా లావుగా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదొక నిమిషం ఉడకాలి. దీని మీద మనం మూత పెట్టుకుందాం. చూద్దామా ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. ఒకవైపు ఉడికిపోయింది. దీనిని రెండో వైపు తిప్పుకుందాం. ఒక 30 సెకండ్లు మూత పెట్టుకుందాం. చూద్దామా ఫ్రెండ్స్, రెండో వైపు కూడా కాలింది. దీన్ని మనం ప్లేట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. అయిపోయింది కదా. చట్నీ పచ్చడి ఏ స్థితికి వచ్చిందో మనము చూద్దాం ఫ్రెండ్స్. చట్నీ కీరా దోసకాయ టమాటో చట్నీ దగ్గర పడిందండి. ఇందులో మనము ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకుందాము. కొబ్బరి ముక్క కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 1 మినిట్ శుభ్రంగా కలుపుదాం. ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాం. చూద్దామా, దగ్గర వచ్చింది. ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకొని కలుపుకుందాము. కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకొని వేపుకుందాము.
ఫ్రెండ్స్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకొని దీనికి తాలింపు ఇచ్చుకుందాము. ఇందులో పచ్చడి చల్లారుతుంది కదా, మనము తాలింపు ఇచ్చుకుందాము. రెడీ పెట్టుకుందాము. తాలింపు వేసుకొని కరివేపాకు, చిన్న ఎండుమిర్చి, కొంత పసుపు, ఓకే ఫ్రెండ్స్, తాలింపు కూడా రెడీ అయిపోయింది. పచ్చడి చల్లారిందేమో చూసి దాన్ని గ్రైండ్ చేసుకొని ఈ తాలింపు వేసుకుందాం. ఇప్పుడు చల్లారింది కదా, దీన్ని గ్రైండర్లోకి వేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్నీ మిక్సీలో వేసుకున్నాను. చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గ్రైండ్ చేశాను. పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు కలుపుకుందాము. పచ్చడి రెడీ అయిపోయింది. కీరా దోసకాయ పచ్చడి. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కీరా దోసకాయ చట్నీతో ఊతప్పం చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఊతప్పం చాలా మెత్తగా దూదుల్లా వచ్చాయండి. చూస్తున్నారు కదా, చాలా ఇష్టమైన ఫుడ్ అండి. కీరా దోసకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వేసిన ఐటమ్స్ కూడా చాలా ఆరోగ్యానికి మంచి చేస్తాయి కాబట్టి నేను ఇది చేయటం జరుగుతుంది. ఈ కీరా దోసకాయ పచ్చడి ఉంది కదండి, ఇది రైస్లో కూడా బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుందండి. ఇంకా ఈ ఊతప్పం గురించి చెప్పాలంటే, ఈ ఊతప్పానికి కీరా దోసకాయ చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఇంకా కావాలంటే కొబ్బరి చట్నీ కానీ, బొంబాయి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ వేసుకొని మీరు తినవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.